ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం, ఈరోజు వైశాఖ పూర్ణమి, అలాగే కూర్మ జయంతి. ఈ సందర్భంగా వీటి ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీస్తోత్రంలో తెలుసుకుందాం. శ్రీ కూర్మ జయంతి సందర్భంగా ద్వాదశ రాశుల వారు శ్రీ కూర్మనాథ స్వామిని ఎటువంటి పుష్పాలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి విషయాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి పూర్ణిమ, సాయంత్రం 6:37 వరకు ఉంది. నక్షత్రం విశాఖ, ఉదయం 8:52 వరకు. అనంతరం నక్షత్రం అనురాధ. రాహుకాల మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఈరోజు ప్రత్యేకత వైశాఖ పౌర్ణమి, కూర్మ జయంతి, అలాగే అన్నమాచార్య జయంతి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి, శుక్ర, రవి సంచారం వృషభ క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, చంద్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, కుజ రాహుల సంచారం మీన క్షేత్రంలో, బుధ సంచారం మేష క్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా, గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, ఆర్థిక వ్యవహారాల్లో తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కార్యక్రమాలు కొనసాగించి ఉత్తమ విజయ ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కనుమరుగవుతాయి. ప్రశాంత చిత్తంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి మహిళలు ఉత్తమ విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యాచరణ విద్యాభివృద్ధికి దోహదపడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కలిగి ఉంటారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. శ్రీ కూర్మ జయంతి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ కూర్మనాథుని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, వేధిస్తున్నటువంటి సమస్యలు క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా నియంత్రించగలుగుతారు. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. సందర్భోచిత వ్యాఖ్యల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. విద్యార్థులకు సమయస్ఫూర్తితో కూడినటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. అయినప్పటికీ అనిశ్చిత పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. శ్రీ కూర్మ జయంతి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ కూర్మనాథుని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక సమస్యలు పరిష్కరింపబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ శుభవ్యయం ఆనందానికి దారితీస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపారంగా వారు జాగ్రత్తలు వహించాలి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. వైద్య వృత్తి వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. శ్రీ కూర్మ జయంతి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ కూర్మనాథుని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గోధుమ హల్వా నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
ఈరోజు మిథున్ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున్ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. క్లిష్ట సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు పరిష్కారాలకి నోచుకుంటాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విధి విధానాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అకారణ ఖర్చులు, కలహాలు, విస్మయాలకి దారితీస్తాయి. విద్యార్థులకి సందర్భోచిత నిర్ణయాలు తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారు మెల్లమెల్లగా కొనసాగించగలుగుతారు. శ్రీ కూర్మ జయంతి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ కూర్మనాథుణ్ణి కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆకస్మిక వ్యయం విస్మయాలకి దారితీస్తుంది. తొందరపాటు నిర్ణయాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అవరోధాలని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు కోల్పోతారు. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు క్రమక్రమంగా పొందగలుగుతారు. శారీరక శ్రమ అధికమవుతుంది. మానసిక రుగ్మతలు కూడా ప్రారంభమవుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. గతంలో చేపట్టినటువంటి కార్యకలాపాల్లో వేగం ఇప్పుడు తగ్గుతుంది. అనుచిత పరిస్థితులు క్రీడారంగం వారికి ఉంటాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు వైద్య వృత్తి వారికి ఎదురవుతాయి. శ్రీ కూర్మ జయంతి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ కూర్మనాథుణ్ణి ఎర్ర చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలం. శుభవార్తలు వింటారు. పరిస్థితులు చక్కబెట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా వ్యాపారంగా వారికి కలిసి వస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా ఇంపును కలిగిస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యాచరణ విద్యలో అభివృద్ధిని కలిగిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి, ఆర్థిక వృద్ధి చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిలో బలాన్ని కలిగిస్తుంది. శ్రీ కూర్మ జయంతి సందర్భంగా ఈరోజు కన్యా రాశి వారు శ్రీ కూర్మనాథుణ్ణి పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆనందం లభిస్తుంది. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా ఏర్పడినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. సమర్థత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వికటిస్తాయి. ఆర్థిక విషయాల్లో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. తొందరపాటు స్వభావంతో కూడినటువంటి సంభాషణలు సమస్యలుగా మారుతాయి. అభివృద్ధి వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు. శ్రీ కూర్మ జయంతి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ కూర్మనాథుణ్ణి నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. అప్రయత్నపూర్వకంగా విజయాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ ఆనందానికి దారితీస్తాయి. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు.
మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. అయినప్పటికీ అనిశ్చిత పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. శ్రీ కూర్మ జయంతి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ కూర్మనాథుణ్ణి తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తితో కూడినటువంటి అంశాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. పట్టుదలతో వ్యవహరించి కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల అనుకూలం. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి లాభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆలోచన సంపత్తితో కూడిన నిర్ణయాలు గుర్తింపును తెచ్చిపెడతాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా గుర్తింపును తెచ్చిపెడుతుంది. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. శ్రీ కూర్మ జయంతి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ కూర్మనాథుణ్ణి మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితుల్ని కూడా ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధి సినీ రంగం వారికి కొనసాగుతుంది. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. శ్రీ కూర్మ జయంతి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ కూర్మనాథుణ్ణి సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకుంటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. మనస్పర్ధలు పెరుగుతాయి. విరోధాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు వృత్తిలో రాజకీయ రంగం వారికి ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి వెన్నంటి ఉంటాయి. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. శ్రీ కూర్మ జయంతి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ కూర్మనాథుణ్ణి ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి సమర్థత, శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకుని విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు సమాంతరంగా ఉంటాయి. నేర్పరితనం తగ్గుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సమయస్ఫూర్తితో వ్యవహరించి విజయాలు సాధించవలసినటువంటి సమయం ఇది. గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఇప్పుడు తగ్గుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. అవమానకర సంఘటనలు ఉంటాయి. విద్యార్థులకి నేర్పరితనం తగ్గుతుంది. నైపుణ్యం తగ్గుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. కార్యకలాపాలు స్థిరస్థిరంగం వారు సజావుగా పూర్తి చేయగలుగుతారు. అయినప్పటికీ అసంతృప్తి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి శ్రమతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. శ్రీ కూర్మ జయంతి సందర్భంగా ఈరోజు మీన రాశి వారు శ్రీ కూర్మనాథుణ్ణి తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు లభించాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని, వైశాఖ పౌర్ణమి సందర్భంగా, శ్రీ కూర్మ జయంతి సందర్భంగా శ్రీ కూర్మనాథుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు అన్నమాచార్య జయంతి. ఈ సందర్భంగా పదకవితా పితామహుడైన అన్నమాచార్యుల వారు కీర్తనలు శ్రవణం చేయటం ద్వారా వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కూర్మ జయంతి సందర్భంగా ఈరోజు కూర్మావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చిత్రపటం దగ్గర పసుపచ్చటి చామంతి పూలను ఉంచి కూర్మ రూపంలో ఉన్న విష్ణువు చిత్రపటానికి తులసి దళాలతో పూజ చేయటం ద్వారా భూలాభాన్ని, గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు గృహంలో తాబేలు బొమ్మను ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోవటం ద్వారా ధనపరంగా, వృత్తిపరంగా మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి మహావైశాఖి సందర్భంగా ఈరోజు సముద్ర స్నానం చేయటం ద్వారా కురుక్షేత్రంలో గోదానం, భూదానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. వైశాఖ పూర్ణిమ సందర్భంగా తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేయటం ద్వారా అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. రావి చెట్టుకి ఎరుపు రంగు, తెలుపు రంగు, పసుపు రంగు దారాలు చుట్టి రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయటం ద్వారా సంతానపరమైన సమస్యలను అధిగమించవచ్చు. వైశాఖ పూర్ణిమ సందర్భంగా గొడుగు, పాదరక్షలు, పెరుగన్నము, నీటితో నిండిన కుండ, మామిడి పళ్ళు వీటిని ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మహాభారతంలో ఆరణ్య పర్వంలో గంధమాదన పర్వతంలో ఆ అరటి తోటలో ఒక పర్వత గుహలో యోగంలో తనలో తాను రమిస్తూ కూర్చుని ఉంటారు. అంతటి మహాయోగమూర్తి హనుమ. అటువంటి వారు అంతటి మహాశక్తివంతుడు. ఎంత శక్తివంతుడో అంత వేగంతో వెళ్ళగలిగినటువంటి వాడు. అలా గురువు గారి దగ్గర జ్ఞానపాఠాన్ని నేర్చుకున్నటువంటి వాడు. ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకుని యోగ మార్గమునందు అలా నిలబడినటువంటి వారు. అందుకే మీరు ఎప్పుడైనా హనుమ దగ్గర ప్రదక్షిణం చేశారనుకోండి, అదొక్కటి చాలు మిమ్మల్ని అనుగ్రహించేస్తుంది. మీరు ఏ కోరికతోనైనా చెయ్యవచ్చు. ఆయన పరబ్రహ్మస్వరూపుడై అనుగ్రహించేస్తాడు. ఎందుకంటే అలా యోగమునందు నిలబడగలిగిన ప్రజ్ఞాశాలి కనుక. శ్రీరామాయణంలో ఒక చమత్కారం ఉంది. దాని పేరే రామాయణము. రాముడితో మిగిలిన వ్యక్తులందరూ నడుస్తారు. అసలు రాముడు కనిపించని కాండ ఉండదు సుందరకాండ వినా. సుందరకాండలో రాముడు కనపడకపోయినా రామ కథ 1కి 10 మార్లు చెప్పబడుతుంది. అటువంటి రామచంద్రమూర్తి వలన ఉపకారము కాని ప్రత్యుపకారము కాని పొందనివాడు రామాయణమునందు లేడు. ఆయనకి ఉపకారం చేసిన వాళ్ళందరికీ ప్రత్యుపకారం చేశారు. ఒకవేళ ఉపకారం చేయకపోయినా ఉపకారం చేశారు. కానీ ఆయన ఉపకారాన్ని పొంది కూడా ప్రత్యుపకారం నేను చెయ్యలేను అని చెప్పింది ఎవరితో అంటే ఒక్క హనుమతోనే చెప్పారు. రామాయణ పరిసమాప్తి సమయంలో హనుమని దగ్గరికి పిలిచి గట్టిగా కౌగిలించుకుని ఒక మాట అన్నారు. మదంగే జీర్ణతాం యాతు యత్పయోపకృతం కపేహి నరహ ప్రత్యుపకారాణం అపత్సాయ అతిపత్రతాం అన్నారు. హనుమా, నువ్వు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. ఎందుకని? నువ్వు నాకు చేసిన ఉపకారానికి నీకు ప్రత్యుపకారం చెయ్యడానికి సాధ్యం కాదు. నేను కష్టంలో ఉంటే నువ్వు నా భార్య యొక్క జాడ కనిపెట్టావు. ఇప్పుడు నీకు ప్రత్యుపకారం చేయాలంటే నీకు అటువంటి కష్టం కలగాలి. కోరచ్చా నేను? అందుకని నేను కోరను. నీకు అటువంటి ఆపద రాదు. కాబట్టి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యలేను. నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక అని కౌగలించుకున్నారు. హనుమ ఒక్కరు తప్ప రామాయణం మొత్తం మీద ఈ స్థితిని పొందిన వారు వేరొకరు లేరు. అందుకే రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి సమయంలో ఆయనతో అందరూ వచ్చేస్తానని వెనక వెళ్ళిపోతున్నప్పుడు హనుమని కూడా అడిగారు. హనుమ, నువ్వు వస్తావా అని అడిగారు. రామచంద్ర ప్రభో, మీరొకటి, మీ కథ ఒకటి, మీ నామం ఒకటి కాదు.
ఎక్కడ ఏమి తెలిసినా తెలియకపోయినా రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటే అక్కడ పెడతా. రామ కథ చెప్తే పెడతా, రామాయణం చెప్తే పెడతా. ఇప్పుడు రాముడు అన్నాడు, మక్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయం. రామశాసనం హనుమకి. ఎక్కడ రామనామం చెప్పినా, ఎక్కడ రామ కథ చెప్పినా, ఎక్కడ రామాయణం చెప్పినా హనుమాను అక్కడికి వెళ్ళి కూర్చుని వింటూ ఉండు. హనుమ సభలోకి వచ్చారు అంటే సభలో ఉన్న వాళ్ళందరికీ మంగళమే. నన్ను నమ్మండి, చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు. హనుమ దర్శనం అంత గొప్పది. ఆయన దర్శనం చేస్తే చాలు, సంధ్యాకాల దర్శనంతో సమానం, ఉపద్రవాలు కూడా తొలగిపోతాయి. అంత శక్తివంతం హనుమద్ దర్శనం అంటే. అటువంటి హనుమ సభలోకి ప్రవేశిస్తారు, ప్రవేశించి అనుగ్రహిస్తారు. ఎందుకని అంటే పైన రామశాసనం ఉంది. ఇదే మహానుభావుడు తులసీదాస్ గారి జీవితంలో జరిగింది. తులసీదాస్ గారు ప్రతిరోజు గంగానదిలో స్నానం చేసి చెంబుతో కాసిన నీళ్లు తీసుకొచ్చి రావి చెట్టు మొదట్లో పోసి రావి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తుండేవారు. ఆ రావి చెట్టు మొదట్లో గంగ నీళ్లు పోస్తుంటే గంగాజలం తగిలిందో ఏమో ఒక బ్రహ్మరాక్షసుడు పైనుంచి కిందకి దిగాడు. బ్రహ్మరాక్షసుడు అంటే ఎవరు అనుకుంటారేమో, వేదం చదువుకుని కూడా దొంగతనాలు లాంటివి చేసి బ్రతికిన వాళ్ళు బ్రహ్మరాక్షసులు అవుతారు. పతంజలి చరిత్రలో చెప్తారు. కాబట్టి అటువంటి బ్రహ్మరాక్షసుడు క్రిందకి దిగి అన్నాడు, నువ్వు నాకు మహోపకారం చేశావు, ఎప్పటి నుంచో ఈ చెట్టు మీద పడున్నాను. నువ్వు గంగాజలాన్ని తెచ్చి ఈ చెట్టు మొదట్లో పోసినప్పుడు గంగాజల స్పర్శ చేత నా పాపం శమించింది. నేను సాధారణ రూపాన్ని పొందాను. నీకు నేను ప్రత్యుపకారం చెయ్యాలనుకుంటున్నాను. నీవు రామదర్శనం కోసం పరితపిస్తున్నావు. నీకు రామదర్శనం కావాలి అంటే చేయించగలిగిన వారు హనుమ ఒక్కరే. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.